తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే గనక వీళ్ళు వెళ్ళరు. వెళ్ళరు. అంటే వెళ్తారు. అది ఎప్పుడు వాళ్ళ నియోజకవర్గ సీట్లు ఆ కోటాలో వస్తాయి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. అలా అనుకుంటే మరి టీడీపీ త్యాగం చేయడానికి రెడీ అవ్వాలి. అది కానీ ఎక్కడ రెడీ అవుతుంది? అంటే ఎన్ని త్యాగం చేస్తే అన్ని చోట్లే అంతే. వాళ్ళు వరకు 40 అయితే రావు కదా. అప్పుడు 10 ఏళ్ళు ఎక్కడ వేసుకోవాలి చెప్పాను కదా. మ్యాక్సిమం 6-7 పార్లమెంటు, ఒక 15 అసెంబ్లీ దాకా ఇస్తారనుకుంటున్నాను నేను. అందులో కూడా వీళ్ళు ఇచ్చే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్లు అయి ఉండాలిగా అవును బేసిక్గా. అందులో మళ్ళీ అందరికీ వాళ్ళకే ఎట్లా ఇస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళకి? వీళ్ళ పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి ఉన్నారు కదా, అది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తేడా ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీ వస్తుందేమో అని చెప్పి కొన్ని స్థానాలను పక్కన పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి వస్తుందని చెప్పి ఆయన ధీమాగా ప్రకటన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడకుండా తను ఇండివిజువల్గా వెళ్తున్నామనే సంకేతాలే ఇస్తుంది. ఏంటి ట్రయాంగిల్ రాజకీయం? తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఒక నాటకం ఆడుతున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీని అవతలకి పోనీయకుండా. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎట్లుంటుందంటే కొన్ని లెక్కలు ఉంటాయి. అవతల ఒక అందమైన అమ్మాయి కనబడింది, అంటే పాత రోజుల్లో అమ్మాయిని ఆశపడ్డాడు మోతుబరి, ఊరు మోతుబరి. ఫస్ట్ ఏదో సంకేతం పంపించాడు, చెప్పుచ్చు కొడతానంది అవతలది. అప్పుడు ఈడేం బిగిన్ చేస్తాడు వీళ్ళ అనుచరుల ద్వారా, సార్ మనిషిరా, సార్కి ఇప్పుడు ఏం పట్టుకుపండి, అమ్మాయి జోలికి వెళ్ళబాకండి,